సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజు గారు. మనకి చాలా మంది అండి మనం చూసేటప్పుడు సెల్ఫ్ పర్సెప్షన్ కొన్నిసార్లు ఎలా ఉంటుంది అని అంటే, మేబీ నేను దేనికి పనికిరానేమో అందరూ అనుకున్నట్టుగా అని ఏదో ఒక టైంలో సక్సెసివ్ ఫెయిల్యూర్స్ చూసేటప్పుడు ఖచ్చితంగా అనిపిస్తాయి. ఆ టైంలో రైట్ టైంలో మన సైడ్ నుంచి రాంగ్ జరిగినా కూడా ఎదుటోళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేటువంటి ఒక మాట, ఏంట్రా వీడు అన్నట్టు అనిపిస్తుంది. కొంతమంది మన మీద డైరెక్ట్గా చెప్పేస్తారు, వీడికి ఏం కలిసి రాదు, వీడు ఉంటమే ఎంత నష్టజాతకం వీడిది. వెరీ వెల్ సెడ్. అటు అమ్మాయి ఏం తేడా లేదు, అబ్బాయి ఏం తేడా లేదు, చెప్పేస్తారు అట్లా. వీటితో ఉండటమే దరిద్రం. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఎలా అండి దాన్ని ఓవర్కమ్ ఎలా చేయటం? ఎందుకంటే వాళ్ళు చాలా మంది దాన్ని ఫేస్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎలా? వెరీ డీప్ క్వశ్చన్ అండి. మీరు అడిగే దాంట్లో చాలా డెప్త్ ఉంది. ఎందుకంటే ఆ మాటలు చాలా గట్టిగా గుచ్చుకున్నాయి అనుకోండి, మనసుకి సెల్ఫ్ కంట్రోల్ తప్పిపోతుంది. అవును. సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి అంటే ఫస్ట్ ఆ మాటలకు మనం దూరంగా ఉండలేకపోవచ్చు. ఎందుకంటే పక్కన ఉన్నవాడు ఎవడో ఒకటి అంటూనే ఉంటాడు. కానీ ఆ మాటలు మన చెవి నుంచి మనసు వరకు పోకుండా చూసుకోగలగటం మన చేతుల్లో ఉన్న పని. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవటం అంటే అదే. అంతే. అందుకే దీన్ని సెల్ఫ్ కంట్రోల్ అన్నారు, సొసైటీ కంట్రోల్ అనలా. మాటలను అనే వాళ్ళందరినీ నేను కంట్రోల్ చేస్తా అనట్లా ఇక్కడ. సెల్ఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే బయట ఏం జరిగినా సరే బాస్ నన్ను నేను మార్చుకుంటా, ఎందుకు ప్రశాంతంగా నేను ఉండాలి. బట్ హౌ కంట్రోల్ బాబా? హౌ చెప్తా, చెప్పనివయ్యా. కానివ్వండి. సో కొన్నిసార్లు ఆ మాటలు చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాయండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఆవిడ్ని, ఒక లేడీని ఏం మాటలు అనేవాళ్ళంటే, నువ్వు నీ భర్తను పొట్టన పెట్టుకున్నావు, నీ కొడుకును పొట్టన పెట్టుకున్నావు, నీ కూతుర్ని ఎక్కడో అమ్మేశావు, ఎక్కడ అమ్మేశావో తెలీదు, నీ అంత నష్టజాతకురాలు మేము ఎక్కడ చూడలా, నువ్వు మాతో కలవద్దు, మా విలేజ్లో ఉండొద్దు, ఈ అమ్మాయికి వీళ్ళ ఇంటికి మంచినీళ్ళు పప్పు ఉప్పు ఏవి పంపియద్దు. ఈ రేంజ్లో ఈ లేడీని తన గ్రామ ప్రజలు, చుట్టుపక్కల వాళ్ళు, క్రికెట్ మ్యాచ్లో ఓవర్కి మధ్య అడ్వర్టైజ్మెంట్స్ ఎట్లా వస్తాయో రోజుకు కొన్ని వందల సార్లు ఈ మాటలతో ఆ అమ్మాయిని మాటలతోనే పొడి చేసేవాళ్ళు. సీన్ కట్ చేస్తే తన కూతురుని ఇండియానే గర్వించదగ్గ ఒక గొప్ప టీనేజర్గా తయారు చేసింది. ఏ రేంజ్లో తయారు చేసిందంటే, అండర్-19 వరల్డ్ కప్ ఆడిన ఇండియా మహిళల జట్టులో ఒక వెరీ పవర్ఫుల్, ఒక స్ట్రాంగ్ ప్లేయర్గా ఈ లేడీ వాళ్ళ కూతురు తయారైంది. అండర్-19 అంటే 19 ఏళ్ల లోపే కదండి, టీనేజర్ అండి. స్టోరీ ఏంటంటే, యూపీలో సావిత్రి అని ఒక ఆవిడ గారు ఉన్నారు. ఆవిడ గారి కూతురే అండర్-19, మొన్న మధ్యనగా మనం అండర్-19 వరల్డ్ కప్ గెలిచింది. ఆ అమ్మాయి కూతురు అండర్-19 ప్లేయింగ్ 11లో ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరు అనేది చెప్తా, రైట్? స్టోరీ ఏంటంటే, సావిత్రి గారికి వాళ్ళ ఫ్యామిలీకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ హస్బెండ్ అండి. హస్బెండ్ హెల్త్ ఇష్యూస్ కారణంగా చనిపోయారు. చనిపోతే ఓకే, నా హస్బెండ్ పోయాడు, బాధ, రైట్? నేను నా కొడుకు మీద, నా కూతురు మీద ఫోకస్ చేయాలి అనుకుందాము. డబ్బులు లేవు, తినటానికి డబ్బులు లేవు, ఏదో ఆ పని ఈ పని చేసుకొచ్చి ఇల్లు గడిపించేది. యువర్ గెటింగ్ ఇట్? నా తన కొడుకు కూతురు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళారు సరదాగా. ఈ అమ్మాయి గట్టిగా బాల్ని కొట్టింది, బాల్ ఎక్కడో పొదల్లోకి పోయింది. బాల్ పట్టుకోద్దామని వాళ్ళ తమ్ముడు వెళ్ళాడు, పాము కాటేసి వాళ్ళ తమ్ముడు చనిపోయాడు. భర్త లేకపోతే, భర్త తర్వాత కొడుకు ఫ్యామిలీని నిలబట్టగలడు. కొడుకు పోయాడు, భర్త పోయాడు, కొడుకు పోయాడు, కూతురు ఒక్కతే మిగిలింది. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఈ మాటలు అంట మొదలుపెట్టారు, నువ్వు నష్టజాతకురాలివి,
నీ వల్లే నీ ఫ్యామిలీకి ఇట్లా అవుతుంది, భర్త పోయాడు, కొడుకు పోయాడు, ఇదంతా తట్టుకోలేక ఈ అమ్మాయిని తీసుకొని పక్క విలేజ్కి సావిత్రి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏమన్నారు తెలుసా అండి, గ్రామ ప్రజలు ఏమన్నారు తెలుసా, ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడో అమ్మేసింది, ఈ ప్రాస్టిట్యూట్ హౌస్లోనూ అమ్మేసింది. సూటిపోటి మాటల ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత బాధాకరమైన మాటలండి. అయినా సావిత్రి గారు చెదరలా బెదరలా, సెల్ఫ్ కంట్రోల్. వాళ్ళ అబ్బాయి చనిపోయే ముందు ఏం చెప్పాడంటే, అమ్మా అక్క బాల్ని బాగా కొడుతుంది, అక్కని క్రికెటర్ చేయి, ఇది నా ఆఖరి కోరికనుకో, అక్క క్రికెటర్ అవ్వాల్సిందే. ఆమె సెల్ఫ్ కంట్రోల్ తప్పుతోంది అనిపించినప్పుడల్లా తన కొడుకు చెప్పిన మాట, తన భర్త చెప్పిన మాట గుర్తుపెట్టుకొని ఎంతో కష్టపడి అణువు శ్రమపడి రూపాయి జోడించి వీళ్ళమ్మాయిని క్రికెట్ అకాడమీలో జాయిన్ చేసింది. ఆ అమ్మాయి కూడా ఎంతో కష్టపడి అండర్-19 క్రికెట్ టీంలో ప్లేస్ సాధించి అండర్-19 వరల్డ్ కప్ గెలవటానికి కీలక పాత్ర పోషించిన ఒక ఆల్రౌండర్గా మారింది. ఆ అమ్మాయి పేరే అర్చనాదేవి. ఇప్పుడు అర్చనాదేవి అనగానే కనెక్ట్ అయిపోయి ఉంటారు. ఒకప్పుడు అర్చనాదేవిని వాళ్ళ అమ్మని జనాలు దూషించారు, ఇప్పుడు అర్చనాదేవిని అర్చిస్తున్నారు. 19 సంవత్సరాల టీనేజర్ అండి. ఏం తెలుసు లోకం, ఎంత ఇమోషన్స్ని మేనేజ్ చేసుకొని ఉండాలి. బాధ అనే ఇమోషన్ని తండ్రి చావు చూసింది, తమ్ముడు పోవటం చూసింది, తల్లిని అవమానించటం తను చూసింది. అయినా సరే సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ఇమోషన్స్ని మేనేజ్ చేసుకొని, నా గోల్ వేరే ఉంది, నేను ఫోకస్ చేయాల్సిందే. యువర్ గెటింగ్ మై పాయింట్. క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు మధ్యలో ఒకవేళ వాళ్ళ తల్లికి జరిగిన అవమానం కానీ, తండ్రి చావు కానీ, తమ్ముడి చావు కానీ గుర్తొస్తే పరిస్థితి ఏంటంటే, నేను గెలవకపోతే ఊరికెళ్తే ఇంకా నన్ను ఏడిపిస్తారు అన్న థాట్ వచ్చి ఉంటే ఏమై ఉండేది. సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంది. ఒక 50 సంవత్సరాలున్న కంపెనీ CEO కాదండి, 19 ఏళ్ళు. ఒక ఇమోషన్ని కంట్రోల్ చేసుకోలేక ప్రేమ అన్న పేరుతో మర్డర్లు చేస్తున్నారు టీనేజర్లు. జరగట్లేదా? రోజు చూస్తున్నాం అన్నదే. ఎంతో మంది అండి, రోజుకొక కేసు వస్తుంది. ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అవుతుంది. మింత్రాలో ఆఫర్ల లాగా తయారైంది రోజుకోటి. నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంటే అండి, ఈ అమ్మాయి టీనేజరే. ఈ అమ్మాయి లైఫ్ చాలా రఫ్ లైఫ్. యూపీలో పుట్టింది, ఉత్తరప్రదేశ్. రఫ్ లైఫ్ అండి. రఫ్ లైఫ్ అయినా టఫ్ లైఫ్ అయినా లైఫ్ రఫ్గా ఉంది, కానీ లైఫ్ని రఫ్ ఆడిచ్చిందండి. ఎవరినో పోయి ఎందుకు మిగతా కొంతమంది టీనేజర్లు ఉన్మాదులుగా మారుతున్నారు, ఆర్ వ్యసనాలకి ఎడిక్ట్ అవుతున్నారు. కొంతమంది టీనేజర్లు అచీవ్ చేస్తున్నారు. తేడా ఎక్కడుంది? పరిస్థితుల్లోనా? కాదు, మనస్థితిలో. తేడా ఏంటయ్యా అంటే సెల్ఫ్ కంట్రోల్. సావిత్రి గారు సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని ఉండటం గమనించిన అర్చనాదేవి, నేను కూడా కంట్రోల్ అవ్వాల్సిందే, నా మనసును ఎటుపడితే అటు పోగొట్టుకోవడానికి వీల్లేదు, నా గేమ్ మీద నేను ఫోకస్ పెట్టాలి. అన్నీ మంచిగా ఉన్నప్పుడు పర్ఫామ్ చేయటం ఎవడైనా చేస్తాడండి, అది పెద్ద గొప్పే ఉంది. కానీ ఇంత పెయిన్ పెట్టుకొని లైఫ్లో, ఎంత నెగిటివ్ చుట్టూ ఇలా లాగుతూ ఉంటే, అంత పెయిన్ని పక్కన పెట్టేసి వచ్చి, అది కూడా ఇంటర్నేషనల్ గేమ్ అండి, అండర్-19 అంటే సరదానా? గల్లీ క్రికెట్ కాదుగా. దేశం మొత్తం వాళ్ళ 11 మంది మీద ఆధారపడింది. అవును, దేశ మహిళా క్రికెట్ భవిష్యత్తు అక్కడ ఉంది. వరల్డ్ కప్ గెలవటం అంటే సరదానా? మై డియర్ ఫ్రెండ్స్, సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఏజ్కి, జెండర్కి, మీ క్యాడర్కి, మీ ఎక్స్పీరియన్స్కి దేనికి సంబంధం లేదండి. సెల్ఫ్ కంట్రోల్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి హ్యూమన్ మైండ్కి కావాల్సిందే. అలా సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని చరిత్ర సృష్టించిన ఈ తల్లి కూతుర్లకి ఎన్ని నమస్కారాలు పెట్టినా అవును తక్కువే. ఎన్ని నమస్కారాలు పెట్టినా తక్కువ. రియలీ గ్రేట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంవిఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.